చాలా రోజులైంది, చాలామంది ప్రతిరోజు అడుగుతూ ఉన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు ఎంతవరకు వచ్చింది అని. సరే, తొలివెలుగైతే ఇదో పెద్ద డ్రామా, ఇదో పెద్ద కుట్ర, అమాయకులని బలి చేసిరని ముందు నుంచి మేము చెప్తా వస్తూ ఉన్నాం. లేదు జరిగింది అని ఏదో కలరింగ్ ఇచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉన్నది, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో సింపతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో మేము కూడా సరే, మరి మంత్రి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే మంత్రినే చంపాలనే ప్రయత్నం చేస్తే మరి కేసు ముందుకు రావాలి కదా. మంత్రి మీద మాకు ఆ కన్సర్న్ ఉంది, ఒక జర్నలిస్ట్గా లేకపోతే తెలంగాణ పౌరులుగా మాకు కన్సర్న్ ఉంది. అయ్యో, మంత్రిని ఎట్లా చంపడానికి ప్రయత్నం చేస్తారని. మరి కేసు ఎంతవరకు వచ్చింది అని మేము కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. మరి ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి పోలీసులు ప్రెస్ మీట్ పెడతలేరు, ఎటువంటి ప్రెస్ మీట్ మంత్రి పెడతలేడు. నాకు అసలు సంబంధమే లేదు ఈ విషయంలో. పోలీసులకు తెలిసింది, పోలీసులు కేసు పెట్టారు, పోలీసులు విచారణ చేస్తున్నారు అంటున్నారు. మేమేమంటున్నామంటే విచారణ ఎంతవరకు వచ్చింది. సో ప్రజలకి ఇంకొక కీలకమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. సో ఎవరైతే మంత్రి కుట్ర కేసులో భాగస్వాములు అయ్యారు అని పోలీసులు చెప్పారో, ప్రభుత్వం చెప్తా ఉన్నదో, అందులో A1గా ఉన్న రాఘవేంద్ర రాజు గారు రిటర్న్ కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఎవరెవరైతే మా మీద అనవసరంగా అమాయకులను మమ్మల్ని బలి చేస్తున్నారో, మీ మీద మేము కేసులు పెడుతున్నాం, మేము అసలు ఏ తప్పు చేయలేదని ఆయన కూడా కేసులకు దిగిరు. పోలీస్ స్టేషన్లలో కేసులు తీసుకోవట్లేదనో, సరే కారణాలు ఏమైనా ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఇన్ ద కోర్ట్ ఆఫ్ హానరబుల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ మహబూబ్ నగర్లో. సో దాదాపు 23 మంది మీద కేసు నమోదైంది. సిఆర్పిసి 200 కంప్లైంట్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 200 సిఆర్పిసి. ఇది ప్రైవేట్ పిటిషన్ అండి, కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు, కేసు ఫైల్ అయింది, ట్రయల్కి రాబోతుంది డైరెక్ట్గా. ఎవరెవరి మీద కేసులు పెట్టారో నేను మీకు చూపించబోతున్నా. శ్రీ విరుసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఆయన్ని A1గా పెట్టారు. హానరబుల్ మినిస్టర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, టూరిజం అండ్ కల్చర్. ఇన్నున్నాయా, జనాలకు కూడా తెలియదు. నెంబర్ 2 ముత్యాల స్టీఫెన్ రవీంద్ర సన్ ఆఫ్ ముత్యాల రంజిత్, పోలీస్ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ A2గా పెట్టారు. గోనె సందీప్ రావు డీసీపీ. సో ఇది ఏంది, మన కత్తులు పట్టుకొని ఉరుకుడు, ఇదంతా సార్ ఆధ్వర్యంలో స్కెచ్ అంతా జరిగింది. సో డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ భాస్కర్ గౌడ్ ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్ వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ మహబూబ్ నగర్ టౌన్. అట్లా మిస్టర్ కిషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎక్కడిది టిఎస్ అసెంబ్లీ రెడ్ హిల్స్, అంతేనా. మిస్టర్ సురేష్ A7 రిజర్వ్ ఇన్స్పెక్టర్ మహబూబ్ నగర్ టౌన్. నెక్స్ట్ మిస్టర్ శ్వేత 29 years రిజర్వ్ ఇన్స్పెక్టర్, 29 years రిజర్వ్ ఇన్స్పెక్టర్గా ఆమె ప్రొహిబిషన్ పీరియడ్లోనే ఉన్నారు. ఇంకా మిస్టర్ ఇమ్రాన్ ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్, మిస్టర్ శ్రీను ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్. అంటే వీళ్ళంతా ఏఆర్ వాళ్ళు సివిల్ ఇది చేయడానికి లేదనుకుంటా కదా, సంబంధమే లేదు. సోమనారాయణ్ సింగ్, ఈయన సిఐ అనుకుంటా, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. A11 A12 సిహెచ్ రాజేశ్వర్ గౌడ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్. అన్నా రమేష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మహబూబ్ నగర్ టౌన్. డికే మహేశ్వర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రూరల్ PS మహబూబ్ నగర్ టౌన్. మిస్టర్ రాజేశ్వర్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SOT శంషాబాద్. సిద్ధేశ్వర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SOT శంషాబాద్. A17 మిస్టర్ సీను కానిస్టేబుల్ SOT శంషాబాద్. మిస్టర్ నరసింహ శంషాబాద్ SOT కానిస్టేబుల్. రామలింగరాజు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. ఎస్ రమేష్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. భానుప్రసాద్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్. గిరిబాబు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కల్వకుర్తి టౌన్ నాగర్ కర్నూల్. చేబ్రోలు లక్ష్మీనారాయణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహబూబ్ నగర్ టౌన్. సో 23 మంది పైన కేసు నమోదైంది. ఈ కేసు ట్రయల్కి రాబోతున్నది. సో ప్రస్తుతం నా ముందు రాఘవేంద్ర రాజు గారు ఉన్నారు. ఏదైతే పోలీసులు A1గా చెప్తున్నారో ఆయన్ని జైల్లో పెట్టారో రాఘవేంద్ర రాజు నా ముందున్నారు. ఆ పక్కన సునీల్ కుమార్ గారు ఉన్నారు, అడ్వకేట్. ఈ కేసులో ఆయన ప్రధానంగా వాదన చేస్తూ ఉన్నారు. రాఘవేంద్ర రాజుకి సపోర్ట్గా ఈ పిటిషన్లు వేశారు. మాట్లాడదాం ఇద్దరితో. ముందుగా రాఘవేంద్ర రాజు గారు, సో ఐ థింక్ నేను అనుకోవడం
లాస్ట్ ఇంటర్వ్యూ 90 మీరు అన్నారు నా లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఒక 90 రోజుల్లో మీకు అన్ని కేసులు ఫైల్ చేయబోతున్నా చూస్తారా ఏంటో అని అదే కనబడుతున్నట్టుంది. ఎట్లా ఏ ఆధారాలతో మీరు ఈ కేసులు పుటప్ చేశారు? నమస్తే అండి. నమస్తే. మొదటగా తొలి వెలుగు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ తప్పుడు కేసు నాపై నమోదైన వాటిలో మీరు అన్నింటా ఒక పెద్దన్నయ్యగా ముందుండి మమ్మల్ని కాపాడినందుకు మొదటగా కృతజ్ఞతలు. గత ఏప్రిల్లో నేను తొలి వెలుగు వారికి 93 రోజుల ముందు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే నా మీద తప్పుడు కేసు నమోదు చేశారో వాటిపై ఎంతమంది అయితే అధికారులు ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారో వారందరిపై చట్టబద్ధంగా ముందుకెళ్తానని ఆ రోజు మాట ఇచ్చాను. ఈరోజు నిలబెట్టుకున్నాను. దానికి సునీల్ కాలేకర్ గారు, అడ్వకేట్ గారు ప్రత్యక్షంగా ఉండి మాకు సహాయ సహకారాలు అందిస్తూ లీగల్గా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 90 రోజుల్లోపు మాకేదైతే బెయిల్ ఆర్డర్ వచ్చిందో 90 డేస్ లోపు ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం, వీరికి బెయిల్ ఇవ్వద్దని అక్కడ ఉన్న పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ 90 రోజుల సమయం కూడా అయిపోయింది. ఈ 90 రోజులలో వారు ఇంతవరకు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. కానీ ఈ 90 రోజుల కాలంలో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ ఎవిడెన్స్ బలమైన ఆధారాలు నేను సేకరించి గౌరవ మహబూబ్నగర్ ఎక్సైజ్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ అండర్ 200 CRPC సెక్షన్ కింద కేసు నమోదు చేయించి ముందుకెళ్తున్నాను. ఇందులో దయచేసి ప్రేక్షకులు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఎవిడెన్స్లు కోర్టు పరిధి ప్రొసీడింగ్స్లోకి వెళ్ళాయి కాబట్టి నేను బహిరంగ పరచలేను. అవి కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. అతి త్వరలో మీకే తెలుస్తాయి. కాబట్టి ప్రేక్షకులను అన్నదా భావించవద్దు తొలి వెలుగు వ్యూవర్స్. ఓకే. ఇందులో ఎప్పుడైతే మేము కేసు ఫైల్ చేశామో అప్పుడే అన్ని ప్రూఫ్స్ విత్ సీసీ ఫుటేజ్ అండ్ ఆల్ రెలెవెంట్ మాకు కొన్ని ఆల్రెడీ సీసీ ఫుటేజ్ పంపిస్తే మేము కొన్ని ప్లే చేస్తాం. దర్వాజా పగలగొట్టుడు ఇవన్నీ సంథింగ్ జరిగినాయి కదా. అవి కాకుండా ఇంకా ఉన్నాయా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, ఇంకా టెక్నికల్ ఎవిడెన్సెస్ కొన్ని కోర్టు వారికి ఇచ్చామండి. ఓకే. అది ఓకే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని మనం రివీల్ చేయడం. ఎప్పుడైతే మేము కేసు ఫైల్ చేశామో ఎప్పుడైతే మాది సీసీ నెంబర్ అయిందో అదే రోజు నా ఆఫీస్ మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ఓ అవునా? అగంతకులు మీ న్యూస్ ఛానల్లోనే ఒక వార్త వచ్చింది. ఎవరు చేశారనేది. మీరు సెల్ఫీ వీడియో పెట్టారు కదా? సెల్ఫీ వీడియో పెట్టాను. గత మే నెలలో కూడా నా ఆఫీస్, నా బిల్డింగ్ ఏదైతే ఉందో కరెంట్ మీటర్లు అంటు పెట్టించారు, గ్లాసులు పలగొట్టారు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాను, ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాను. అది కేసు రిజిస్టర్ అయింది సంబంధిత రూరల్ పోలీస్ స్టేషన్లో. కానీ ఇంతవరకు నాకు న్యాయం జరగలేదు. ఇంకా నాకు న్యాయం పోలీసుల ద్వారా జరుగుతున్న నమ్మకం లేక నేను ఇంతవరకు ఆ విషయంలో నేను కంప్లైంట్ ఇవ్వలేదు. అన్ని రికార్డ్స్ అయితే చేసి పెట్టుకున్నాను. ఫర్దర్ మళ్ళీ ఇంకొక ప్రైవేట్ పిటిషన్లో ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చి ఎవరనేది నేను కూడా విచారణ చేస్తున్నాను నా లెవెల్లో. ఎందుకంటే మనము అనవసరంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళకి పడరాని వాళ్ళ మీద అభాండాలు మోపి చేసినట్టు చేసే వ్యక్తిని నేను కాదు. అక్యురేట్ విత్ ఎవిడెన్స్ ఉంటేనే చలవగల రాఘవేంద్రరాజు అనే వ్యక్తి మాట్లాడతాడు, చట్టబద్ధంగా ముందుకెళ్తాడు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అండి, రీసెంట్గా మేము కోర్టులో 2 days బిఫోర్ కోర్టులో ఒక కేసు ఉందండి. మేము వెళ్తే అగంతకులు మమ్మల్ని ఫాలో అప్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ లోకల్ పీపుల్. వారి ఫోటోలు వీడియోలు కూడా నేను తీసుకోవడం జరిగింది. అవసరమైనప్పుడు డిస్ప్లే చేస్తాను, ఖచ్చితంగా తొలి వెలుగు ద్వారానే డిస్ప్లే చేస్తాను. వారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారండి. నాకు వాళ్ళ హావభావాలు, వాళ్ళ అవుట్లుక్ చూస్తే వాళ్ళు బీహార్కు సంబంధించిన వ్యక్తులుగా నాకు అనుమానం ఉంది. అది అంటే నన్ను భయపెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చలవగాలి రాఘవేంద్రరాజు అనే వ్యక్తి బతుకున్నంత కాలం, నా కంఠంలో ఊపిరున్నంత కాలం న్యాయబద్ధంగానే ముందుకొస్తాడు. మీరు బీహార్ వాళ్ళను పంపిస్తారా, సివిల్ పోలీసును పంపిస్తారా, ఎవరిని పంపిస్తారో పంపించండి మంత్రి గారు, నేనైతే భయపడే ప్రసక్తే లేదు. ఇప్పుడు తాజాగా మంత్రి గారు ఇంటింటా కాళ్ళు మొక్కే కార్యక్రమం అనేది ఒకటి పెట్టుకున్నారు. రఘుకు ఎవరు ఫేవర్గా ఉన్నారు వారి ఇంటింట పోయి వాళ్ళ కాళ్ళు మొక్కి వారిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం మళ్ళీ ప్రారంభించారు. అంటే ఈయన ఎవరినైతే కేసులు పెట్టి మానసికంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టాడో వాళ్ళ ఇంటింటా కార్యక్రమం ప్రారంభమైంది. సరే, అది ఆయన వ్యక్తిగతము, వెళ్ళడం వెళ్ళకపోవడం వాళ్ళ వ్యక్తిగతం, దాంట్లో నేను ఇన్వాల్వ్ గాను. కాకపోతే నాకు సపోర్ట్స్ని దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. చలవగాలి రాఘవేంద్రరాజు అనే వ్యక్తి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ముందరికి వెళ్తున్నాడు. ఇక్కడ ఈ రోజు వరకు కూడా ఫైనాన్షియల్గా కానీ ఇంకా సమ్మదర్ కానీ ఎవరి సపోర్ట్ లేకుండా ముందుకెళ్తున్నాడు. కాబట్టి మంత్రి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు చట్టబద్ధంగా ఎంతనన్నా పోరాడండి నాతో. మీరు ఇల్లీగల్ వేలో వస్తా అంటే సరే, మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డే సార్, నేను కాలు గేట్ బయట పెట్టినప్పటి నుంచి మళ్ళీ నేను ఇంటికి వచ్చే వరకు మినిట్ టు మినిట్ ప్రతి ఫోటో ప్రతి వీడియో ఆయనకి వెళ్తుంది సార్. అంత నెట్వర్క్ నా చుట్టూ పెట్టిండు. అంత పెట్టాల్సిన అవసరం ఏముందో అది వారికే తెలియాలి.
నేను భయపడాను సార్, ఓపెన్గా ఉన్నా, ఓపెన్గా తిరుగుతున్నాను. నేను కోర్టుకు 2 వీలర్ మీద వెళ్తాను, హైదరాబాద్కు కార్లో వస్తాను, నా కార్లోనే వస్తాను. భయం ఎందుకు? చట్టబద్ధంగా నేను పోరాడుతున్నాను. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే, చలవగల రాఘవేంద్ర రాజు కుట్ర చేసిందని మీరు అంటున్నారు కదా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే కోర్టు వారికి చూపించి నాకు శిక్ష అయిపోయింది. నేను ఇప్పుడు మీరు కింద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేయలేదు? ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో జరిగింది, అటాక్ జరిగింది, సీసీ కెమెరాలు సంథింగ్ మీ ఇంట్లో వాళ్ళని బెదిరించారు, ఇదంతా జరిగింది. మరి లోకల్ అక్కడ ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ ఇంకా పరిధిలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి కదా, డైరెక్ట్గా ఎందుకు కోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేశారు? దీనికి కారణం ఏంటి సార్ అంటే, సిపి గారి లెవెల్లో ఈ కోర్టులో ప్రమేయం ఉంది ఈ కేసులో, నా కేసులో. ఓకే. కాబట్టి కింద ఉన్న ఎస్ఐ గారికి నేను కంప్లైంట్ ఇచ్చి సిపి గారిని పోయి ఐఓగుండి మీరు విచారణ చేయండి అంటే ఆయన చేయలేని పరిస్థితి. కాబట్టి అంతకన్నా పెద్ద అధికారి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాము, రిటర్న్కి ఇచ్చాము, విత్ ఎవిడెన్సెస్ ఇచ్చాము. ఏప్రిల్ 20 రోజు ఇచ్చాము. ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చాము. ఎన్హెచ్ఆర్సీ నుంచి ఆర్డర్ వచ్చింది మాకు, చలవగల రాఘవేంద్ర రాజు ఇచ్చిన కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుని రిపోర్ట్ మాకు సబ్మిషన్ చేయండి అనేది. కానీ ఇంతవరకు అది మార్చి 30కి వచ్చిందండి. ఈ రోజు వరకు ఎలాంటి చర్యలు లేవు. అన్ని వెయిట్ చేశాను సార్, ఎందుకంటే ఒక అథారిటీకి మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు సమయం పడుతుంది. నాకు కూడా తెలుసు, యాజ్ ఏ ఇంటలెక్చువల్గా నాకు కూడా తెలుసు. ఆ సమయం కూడా అయిపోయినాకనే నేను 200 సిఆర్పిసి కింద ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు వారు నేను ఇచ్చిన ఎవిడెన్స్లని, ఉన్న విట్నెస్లను అన్ని పరిశీలించి విచారణకు స్వీకరించి సీసీ నెంబర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు అందరిని పెట్టిరు కదండి ఇందులో, మొత్తం 23 మంది అంటే కానిస్టేబుల్ని కూడా ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నట్టున్నారు, ఏఆర్ పోలీసులు ఉన్నారు టోటల్. సరే పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా ఓకే, మరి వీళ్ళ మీద కూడా పెట్టినట్టున్నారుగా? వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు సార్, విత్ సీసీ కెమెరా ఎవిడెన్స్, విత్ లొకేషన్ ఎవిడెన్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు వచ్చిన వెహికల్ నెంబర్స్ ఫోటోస్ కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు వీళ్ళు చెప్తానే వీళ్ళు చేసి ఉంటారు కదా? కరెక్టేనండి, చేసి ఉంటారు. కానీ ఇప్పుడు నేనేం సంఘ విద్రోహ శక్తిని కాదండి. ఒక కానిస్టేబుల్ బాధపడుతూ నాకు సమ్ XYZ ద్వారా నా దగ్గరికి రావడం జరిగింది. అసలు నేను ఆ రోజు డ్యూటీలో లేను. ఒక సంఘ విద్రోహ శక్తి ఇక్కడ నక్కి ఉన్నాడు, వాడిని పట్టుకుంటే నీకు రివార్డ్ వస్తుంది అని చెప్పి అతన్ని పార్టీలోంచి తీసుకొచ్చారు. అది నా ఇల్లు అన్న విషయం ఆయనకు తెలియదంట. తీసుకొచ్చి డోర్లు కోసేయరా అని, నేను బయట చార్జర్ పెట్టుకోనికి నేను కరెంటు పాయింట్ పెట్టానండి ఛార్జింగ్, దాంట్లో కట్టర్ పెట్టి నా డోర్లు కోసేసింది. ఇంట్లో 2 పాపలు సార్, అమ్మాయిలు. నాకు మా మిస్సెస్ ఉంది, మా కుక్కను బంధించేసాను, స్పెషల్ డాగ్ స్క్వాడ్స్ వచ్చింది. అంత అవసరం ఏముందండి? నేను పోలీసులు ఫోన్ చేస్తే అదే రోజు నేను వస్తాను సార్ అని చెప్పిన. ఇంతమంది దాడి చేయాల్సిన అవసరం ఏముంది? 36 మంది పోలీసులు నా ఇంటి మీద మహిళలను చూడకుండా కూడా హింసించరు, మానసికంగా హింసించరు, వాళ్ళను బూతులు తిట్టిండ్రు, శారీరకంగా హింసించరు. ఇంత అవసరం ఏముంది? పెట్టాల్సిందే. ఎందుకు? నేను లీగల్గా పోరాడుతున్నా. మీరు నిజాయితీ పరులైతే మీరు కోర్టును సంప్రదించి నిరూపించుకోండి. మీరు నా మీద 13 కేసులు పెట్టి నేను లీగల్గా కొట్లాడుతున్నా. ఈ రోజు కూడా ఏ రోజు కూడా అబ్బా అన్న అట్లా పెట్టిట్లే నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే అన్నిట్లో నేను యాక్టివిటీలు అయితే నాకు తెలుసు, నా దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. మీ దగ్గర ఉంటే మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు పాపము అధికారుల జీవితాలతో ఆడుకుంటున్నారు మంత్రి గారు. నేను చాలా సందర్భాలలో సంబంధించిన అందరు అధికారులకు విజ్ఞప్తి చేసిన, ఎన్నో వేదికల మీద నా దగ్గర ఎవిడెన్స్ ఉన్న వీడియో ఎవిడెన్స్ మీకు పెడతానండి. సార్, ఒక అవినీతి పరునికి మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఆయన అవసరం ఉన్నంతకు వాడుకొని మిమ్మల్ని ఇరికించి వెళ్ళిపోతారు సార్ అని చెప్పాను. ఎన్నోసార్లు చెప్పాను. లాస్ట్కి అదే జరిగింది. ఇప్పుడు ఏమంటాడు, మీరు చూశారు కదా రీసెంట్గా, అసలు పోలీసులే కేసు చేసిండ్రు, నాకు సంబంధం లేదు, నేను రిటర్న్ ఇచ్చినోని కాదు చేసినోని కాదు. సరే, ఇప్పుడు మీరు ఈ ఇంతమంది మీద మా ఇంటి మీద దాడి చేసిరని రకరకాలుగా కేసులు పెట్టారు. మీ ఇంటి మీద దాడి కేసేనా ఇది పర్టికులర్గా? 146 దాడి కేసు. ఎంటైర్ టీమ్, పోలీస్ టీం ఏంటంటే ఈ ఎలక్షన్ కేసు నుంచి నేను విత్డ్రా కావాలని ప్రయత్నం చేసిన వాళ్ళే ఉన్నారు. కొంతమంది ఏమో బల ప్రదర్శన చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు, కొంతమంది కిడ్నాప్ చేసి రిక్వెస్ట్ చేసి నన్ను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఏ స్టేజ్లో కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మీరైతే వీళ్ళ మీద కేసులు పెట్టారు, కానీ మీ మీద బలమైన కేసు వీళ్ళు పెట్టారు కదా, మంత్రినే చంపడానికి ప్రయత్నం చేసిండు, అందులో కీలకమైన ఈ రోలు రాఘవేంద్ర రాజధాని. ఈ రోజు వరకు ఒక ఎవిడెన్స్ వాళ్ళు కోర్టుకు కానీ ప్రజలకు కానీ తెలియజేయలేదు. నేను చలవగల రాఘవేంద్ర రాజు అనేబడే వ్యక్తి 23వ తారీఖు రోజు 22వ తారీఖు రోజు నాకు ఎలక్షన్ కమిషన్ నుంచి లేఖ వచ్చిందండి. ఇది చాలా మంది తెలంగాణ ప్రజలకు తెలియదు ఏంటంటే, రఘు ఢిల్లీ ఎందుకు పోయిండు, చాలా మంది పారిపోయిండు. అదే నో నేను అఫీషియల్ వర్క్ మీద ఢిల్లీ వెళ్ళిన 22వ తారీఖు రోజు లెటర్ వచ్చింది. ఎస్ఓటి టీం నా దగ్గరికి 22 తారీఖు రోజు వచ్చింది. నాకు లెటర్ వచ్చిన 10 నిమిషాలకి వాళ్ళు ఫోన్ చేసిండ్రు. ఆ ఫోటో వాళ్ళు కూడా తీసుకున్నారండి. ఓకే, మీకు అండర్ ప్రాసెస్లో ఉంది, మీకు ఏమన్నా
అబ్జెక్షన్స్ ఉంటే మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అని ఇచ్చిన ఆ లేఖ కూడా మీకు నేను చూపిస్తాను, Yeah. ప్రేక్షకులకు చూపించవచ్చు. మాట్లాడదాం. సునీల్ గారు, ఎంతవరకు ఈ కేసులు నిలబడే అవకాశం ఉంది? సరే, కోర్టులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం న్యాయస్థానాల మీద నమ్మకం పెట్టాలి, గౌరవించాలి కోర్టుని. కేసు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మనం అనుకుంటాం, తప్పలేదు. కానీ ఈ ఈ ఈ పర్టికులర్ కేసులు ముందడుగు పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఎంత బలమైన ఆధారాలతో ఈ కేసులు ముందడుగు వేసే అవకాశం ఉంది? ముందుగా తొలివెలుగు రఘు గారికి నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే ప్రజలకందరికీ కూడా జ్యుడిషియరీ పైన ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉండాలన్నదే ఈ కేసు. ఓకే. జ్యుడిషియరీ అనేది ఏ పాలిటిక్స్ కానీ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ లొంగదండి. ఇది టోటలీ ఆటోనామస్ బాడీ. మీరు ఈ కేసును డీల్ చేసేటప్పుడు ఈ కేసులో చూస్తారు అన్నీ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా సాక్ష్యాలు ఉన్నాయనేది చూస్తారు. ఆ ఒక్క చిన్న కాన్ఫిడెన్స్తోని మీరు జ్యుడిషియరీ పైన ఫుల్ హోప్ పెట్టుకోవచ్చు. ఈ కేసు లోపల మెయిన్గా రాఘవేంద్ర రాజు గారు ఇక్కడ ఢిల్లీ లోపల కిడ్నాప్ అయ్యారు చూడండి. అప్పుడు మీరు అందరు ఛానల్స్ లోపల వీడియో క్లిప్పింగ్ పెట్టారు. సో ఆయన ఉన్న ఫ్లైట్ టికెట్స్తో సహా అన్నీ ఉన్నాయి. అప్పుడే మేము అన్నీ చూపించారు వీళ్ళు, ప్రతి ఒక్కరు మీడియా ఛానళ్లకు అన్నిటితో సహా అన్నీ ఇచ్చారు. అలాంగ్ విత్ టోటల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. ఆయనకి ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రాణహాని ఉంది, ఆయన ఏ విధంగా ఈ కేసులోకి వెళ్ళి నాకు ఈ కేసులో ఇంక్లైన్ చేశారు, నాకు బలవంతంగా దీంట్లో ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రతి స్టేజ్లో చెప్పుకుంటూ వచ్చారు. టోటల్గా ఈ కేసు అనేది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ క్లిప్పింగ్స్ అండ్ దేర్ వాట్ ఎవర్ ద థింగ్స్ డన్ బై ది పోలీస్ అనేది టోటల్గా వాళ్ళ డిపార్ట్మెంట్లో ఏ విధంగా జరిగింది అనేది ఆధారాలతోనే ఈ కేసు ఫైల్ చేశాం. నన్ ఆఫ్ ద ఎవిడెన్స్ ఈజ్ డీవియేటెడ్ ఫ్రమ్ ది కేస్. టోటల్ ఎవిడెన్సెస్. ఏదైనా సరే వాళ్ళు డినై చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చేయలేదని ఒప్పుకోవాలి. కానీ అక్కడ మీరు చేయలేదని చెప్దామంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నాయి, అవును అని చెప్దామంటే డిపార్ట్మెంటల్ ఉంది. టోటల్గా 100% లోపల ఈ కేసు లోపల ఎలాంటి ఓడిపోవడం కానీ రాఘవేంద్రరాజు గారు దీంట్ లోపల తగ్గడం అనేది మాత్రం జరగదు. నా పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఇందులో కొంతమంది పోలీసులు ఆయన ఇంటి దగ్గరికి వచ్చారన్నది ఒక పాయింట్. అవును, నిజమే, మేము వచ్చాం. ఎందుకు వచ్చాం? మంత్రి హత్యకి కుట్ర చేసే ప్రయత్నం చేసింది కాబట్టి ఆయన్ని పట్టుకోవడానికి మేము వచ్చామంటారు. అడ్వకేట్ ఇక్కడ కూడా హైయర్ అథారిటీస్ పంపించాం, మేము వచ్చామన్నట్టు. హైయర్ అథారిటీస్ పంపించినట్టు వాళ్ళకి ఏమైనా లెటర్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా ఈ వర్క్ చేయండి అని ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా? ఏం లేదు, జస్ట్ పంపిస్తాం, వస్తాం. కానీ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ అనేది ఒకటి ఉంటుంది. 197 వాళ్ళకి బార్ అవుతుంది, వాళ్ళు మేము ఏం చేసినా నడుస్తుంది అనేది మాత్రం ఒకటి. క్రిమినల్ ప్రొసీడింగ్స్ లోపల దాన్ని అడ్డం పెట్టుకొని పోవడానికి మాత్రం కుదరదు. ఎప్పుడైనా కానీ ఒక క్రిమినల్ యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు, ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే వాళ్లకు 197 ఎంతవరకు కోఆపరేట్ చేయగలుగుతుంది అనేది వాళ్ళ లిమిట్స్లోనే ఉండి వర్క్ చేయాలి. మీరు నేను పంపిస్తాను రండి అంటే మనము ఒక షాప్లో పనిచేసే ఎంప్లాయీస్ కాము. మనం అనేది అండర్ ద కాన్స్టిట్యూషన్ ఓత్లో వర్క్ చేసే వర్క్. అలాంటప్పుడు వాళ్ళు ఆర్డర్స్ తీసుకోవాలా. నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, నాకు అరెస్ట్ వారెంట్, ఇన్స్పెక్షన్ వారెంట్, ఇన్వెస్టిగేషన్ వారెంట్ అవన్నీ కోర్టులో ఉంటాయి కదండి. కోర్టులో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేపించి తీసుకొచ్చి వారెంట్స్ తీసుకొని ఆయన పైన యాక్షన్ తీసుకోండి. డివేట్ ఎందుకు అవుతున్నారు? మీరు డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లోపల డివేట్ ఎందుకు చేస్తున్నారు? మీరు అనేది ఓతుతోని వచ్చినప్పుడు ఎప్పుడైతే డీవియేషన్ వస్తుందో మీరు పబ్లిక్ ట్రస్ట్ను బ్రేక్ చేస్తున్నారు. మీ మీదగా స్టేట్ గవర్నమెంట్ కొన్ని డ్యూటీస్ ఇచ్చింది. ఆ డ్యూటీస్ ప్రకారం మీరు 100% విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్ లోపల మీకు స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే పవర్స్ ఇచ్చిందో దాని లోపల మీరు వర్క్ చేయాలి. అంతేగాని పోయి అక్కడ వెళ్ళి రాఘవేంద్రరాజు గారు ఇల్లు సెర్చ్ చేయండి, ఆయనకు తీసుకెళ్ళండి అంటే మా కోర్టులు ఏం పని చేయవా? మీరు ఎఫ్ఐఆర్ ఫస్ట్ యూ రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్. ఆయన అంత పెద్ద మినిస్టర్ కదండి. అప్పటికి ఎఫ్ఐఆర్ లేదండి. 25th ఈవినింగ్ 5 o'clock ఎఫ్ఐఆర్ అయింది. 23rd నైట్ 1 o'clock మా ఇంటికి వచ్చారు వాళ్ళు. వితౌట్ ఎఫ్ఐఆర్ హౌ? ఎందుకు, ఏం చేయడానికి వచ్చారు? విత్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వచ్చారండి, విత్ వెపన్స్ వచ్చారు. ఏదైతే డిస్ప్లే వెపన్స్ మా దగ్గర దొరికి నేను చూపించాను అవి కూడా తీసుకొని వచ్చారు. సో అవన్నీ మనకి ఎట్లా ఎవిడెన్స్ మీకు కనబడతాయి అంటే కెమెరాలో విత్ వచ్చిండ్రు. జాకెట్ అంటాడు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, ఏదో మామూలు జాకెట్ అంటాడు. నా జాకెట్ మార్కెట్లో అది వాళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి సార్. మామూలు జాకెట్ 1 గంటలకు అర్ధరాత్రి వేసుకొని నా ఇంటికి నీవు ఎందుకు వస్తావు, నేనేమన్నా దావతిస్తా అని చెప్పినా పోలీసులకి? ఏం సంబంధం? ఓకే, రూరల్ పోలీసులు వచ్చారు, నేను యాక్సెప్ట్ చేస్తానండి. రూరల్ ఎస్ఐ గారు ఆయన డ్యూటీలో భాగంగా పెట్రోలింగ్కి వచ్చినా చెప్పుకోవచ్చు. కానీ ఏఆర్ పోలీసులకు ఏం సంబంధం? ఎస్ఓటి పోలీసులకు నా ఇంటి కాడ ఏం పని? వాళ్ళ జ్యుడిక్షన్ కాదు, వాళ్ళ డ్యూటీసే కావండి అవి. ఎస్ఓటి పోలీసులు ఎక్కడైనా తిరుగుతారేమో కదా, అట్లా ఏముండదా?
ఎస్ఓటి పోలీసు మొత్తం ఆఫ్ ద రికార్డ్ లో వర్క్ చేస్తారు సార్, వాళ్ళు ఎక్కడ పేపర్ ఉండదు. ఓకే. మీకు తెలియదు, మీ విషయంలో అలాగే చేస్తారు, నా విషయంలో అలాగే చేస్తారు. కి వచ్చేసరికి ఏం చెప్పాలి అర్థం కాక ఇబ్బందులు పడతారు ఫైనల్ గా. ఒక విషయం అండి, ఇక్కడ ఇంకోటి గమనించాలి. వీళ్ళ జ్యురిడిక్షన్ వచ్చేసి రూరల్ జ్యురిడిక్షన్ ఉన్న వాళ్ళకు 1 టౌన్ 2 టౌన్ ఏం సంబంధం అండి? ఓకే. వెంకటేశ్వర్లు గారు ఐపీఎస్ గారికి అంత తెలియదా అండి? రూరల్లో ఉన్న వాళ్ళకు రూరల్కే పంపించాలి, 1 టౌన్ 2 టౌన్కి పంపిస్తే నేను అడ్డంగా ఇరుక్కపోతాను అనే సింపుల్ ఒక చిన్న కామన్ సెన్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చేయవలసిన డ్యూటీస్ ఏముంటున్నాయి? వాళ్ళకు పంపించాల. అక్కడ కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరున్నారు, ఐఓ ఎవరున్నారు, ఆయనకు ఆర్డర్ ఇచ్చేస్తే పోయి రాఘవేంద్రరాజుకు లిఫ్ట్ చేసి తీసుకురండి, అన్ని కోర్టు నుండి అన్న తీసుకోండి, మీరు ఫస్ట్ ఇనీషియల్ యూ హ్యావ్ టు ఇష్యూ ది ఎఫ్ఐఆర్. ఓకే. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు చేయండి. ఆ ఎఫ్ఐఆర్ లోపల ఉన్న మీరు చూసుకొని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసుకొచ్చి కోర్టు ప్రొడ్యూస్ చేయండి. అక్కడ మీరు చూసారా పెద్ద డ్రామా 146 అనేది చాలా పెద్ద డ్రామా. దాంట్లో బెయిల్లో కూడా మేము ఫైట్ చేసేటప్పుడు అండి ఎలా అంటారంటే సుచిత్ర జంక్షన్ లోపల అంతా తిరిగినాం సార్, అదంతా అక్కడ ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేదంటే చాలా విచిత్రం అది. అంతటి థ్రాష్ కేసును వీళ్ళు చేస్తున్నది ఏంది? ఓన్లీ ఎలక్షన్ అఫిడవిట్ అనేది ఒక ట్యాంపరింగ్ జరిగి ప్రజలకు మోసం చేసి ప్రజల పైనే పరిపాలించడానికి వచ్చిన ఈ మినిస్టరు అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ సెక్షన్లు ఏంటి సార్? 120A 120B 23 మంది మీద పెట్టిన సెక్షన్లు అనమాట. 120A 120B 167 177 191 192 193 4 5 6 96 211 218 219 307 335 364A 379 409 420 440 468 500 503 504 506 511 ఆఫ్ ఐపీసీ. నాన్ బెయిలబుల్ ఏమున్నాయండి ఇందులో? 409 నాన్ 468 నాన్ బెయిలబుల్. ఓకే. 468 నాన్ బెయిలబుల్. సో దీని లోపల యాక్చువల్ అండి వీళ్ళు ఏదైతే కోర్టుకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారో అది ఫాల్స్ అని చెప్తున్నాం. అంటే విత్ ఇంటెంట్ టు గివ్ ది క్యాపిటల్ పనిష్మెంట్ టు ది అక్యూజ్డ్స్ ఇన్ 146లో ఎవరైతే అక్యూజ్ వాళ్ళ క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి క్యాపిటల్ పనిష్మెంట్? దానికి జెన్యున్గా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. అలా కాకుండా వాళ్ళు ఏదో మేము రాస్తాం. ఇంకోటి విచిత్రం ఏం తెలుసా, 23rd 2023 లోపల 27/2/2000 ఐ థింక్ సో 23 లోపల వీళ్లకు రిమైండ్ చేశారండి. నేను ఉంటున్నది ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే 22లో ఉన్నాను, మీరందరూ కూడా 22లోనే ఉన్నారు. వీళ్ళకి మాత్రం రిమైండ్ 23లో చేశారు. విచిత్రం ఏం తెలుసా, వీళ్ళు ఏవైతే చేస్తున్నారో వెపన్స్ అవన్నీ ఒక మినిస్టర్కు హత్య చేయాలంటే వీళ్ళు వెపన్స్ సమకూర్చాలంటే ఒక మంచి ఏమంటారు వెపన్స్ సమకూర్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు తెచ్చుకోవాలి. కానీ మన దగ్గర వాళ్ళు ఏదో చెప్పారు కదా ఉత్తరప్రదేశ్ ఎక్కడికో పోయి జుమెరాత్ బజార్ లో కూడా ఉన్నాయి చూడండి. వీళ్ళు చేస్తారు 9 ఇంచుల పిడిగల కత్తిని 3 కలిసి ఎత్తుతారండి. అది చాలా విచిత్రం ఉందండి. ఇప్పుడు నేను మెరిట్స్ గురించి మాట్లాడదు. యాక్చువల్ గా నేను మెరిట్స్ గురించి మాట్లాడితే నేను నా కోర్టుకు నేను ధిక్కరించుకున్నట్టయితే నా మీద కూడా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కూడా నా మీద కేసు. ఇప్పుడు మొన్న కూడా మన రఘునందన్ రావు గారి మీద ఒకటి ఎవిడెన్స్ బయట పెట్టారని కేసు. అవన్నీ ఎందుకంటే డైరెక్ట్ వీళ్ళు అటాక్ చేయలేక ఈ అడ్డదారులు వస్తారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వద్దని మేము మెరిట్స్ ఏం చెప్పదు. ఏం చేయబోతున్నారు రాఘవేంద్రరాజు గారు? ఇప్పుడు ఎంతవరకు మీకు నమ్మకం అనిపిస్తుంది? వీళ్ళందరి మీద కేసులు పుటప్ చేశారు, ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారు? సార్ చట్టం మీద సరే అందరికీ గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఇంకొక వైపు ఏం జరుగుతున్నది కూడా మనకి అర్థమవుతుంది. పెద్ద పెద్ద శక్తులు ఉన్నాయి ఇందులో, పెద్ద శక్తులని వాళ్ళు అక్రమ మార్గంలో వచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళని డిఫెన్స్ చేసుకుంటూనే నేను ఈ కేసు కొట్లాడతాను అంటే అట్లీస్ట్ వాళ్ళు ప్రొలాంగ్ చేసే ప్రయత్నం చేస్తారు కదా రకరకాల. అంటే వీళ్ళ అంటే అధికారుల్లో బ్యాడ్ లక్ అనొచ్చు ఇందులో. యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కోర్టు పెట్టి 16 weeks లో కేసు డిస్పోజ్ చేయాలనేది సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాని ప్రకారం ఈ కేసు స్పీడప్. నేను అదే అంటే ఇప్పుడు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, చాలా ఒకరిద్దరు యాంకర్లు ఎవరు అడిగినట్టున్నారు, అడిగితే నాకేం సంబంధం, అది పోలీసులు కేసులు పెట్టారు నా మీద, అసలు నాకు ఇన్ఫర్మేషనే లేదు, వాళ్ళు చూసుకుంటారు అంటున్నాడు. మరి ఇప్పుడు మంత్రిని ఏవన్గా పెట్టిరు మీరు? ఇప్పుడు అంటే మేము చట్టపరంగా కోరేది అనేది టెక్నికల్ ఎవిడెన్స్ లో కోర్టు ద్వారా తీసుకుంటాము. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ప్రూవ్డ్. చట్టంలో క్లియర్గా ఉంది. ఎవరైతే తప్పుదోవ ఇప్పుడు నేరం చేసిన వాడి కంటే చేపించిన వాడికి కూడా అదే శిక్ష పడుతుంది. మోస్ట్లీ మంత్రి గారికి కూడా పోలీసులు ఇరుకున్నప్పుడు వాళ్ళు ఉన్నది చెప్పాల్సి వస్తుంది. చట్టం తప్పించుకోవడానికి రాదు కాబట్టి వారు ఉన్న విషయం చెప్తారు. మంత్రి గారు ఏదో ఒక ఛానల్లో
నాకు సంబంధం లేదని చెప్పినంత మాత్రాన ఎవరైతే ఈయన సంఘం, ఈయన నియర్ అండ్ డియర్స్ ఎవరైతే వచ్చి మా ఫ్లెక్సీలు దొక్కి సంఘాలు ధర్నా చేసినప్పుడు ఖండించాలి. మంత్రి గారు ఖండించలేదు. 6 నెలల నుంచి కుట్ర జరుగుతుందని ఆయన ఈనాడు పేపర్లో పెద్దగా యాడ్ ఇచ్చిండు. ఆ ఎవిడెన్స్ కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాం. ఈయన కుల సంఘాలు, ఈయన బినామీ సంఘాలు వీళ్ళందరూ మా దిష్టి బొమ్మలు దహనం చేసి మా మీద నెగిటివ్ చెప్పినప్పుడు ఈయన వార్తలు ఖండించలేదు. సో ఈయననే వెనకొండి నడిపించిండు. కొన్ని పేమెంట్ పార్టీస్ ఉంటాయి కొన్ని సంఘాలకు, డబ్బులు ఇచ్చి మందు పంపించి సంబంధిత శాఖ అదే ఫ్రీ వస్తుంది మందు, ఆ మందులు ఇచ్చి మందు దాపించి నా మీద. మరి ఎందుకు మిమ్మల్ని కాంప్రమైజ్ మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నాడా అనునిత్యం? నిన్న పేపర్లు వచ్చిందండి ఆర్టికల్, పెద్ద పేపర్లలో వస్తున్నాక కూడా ప్రారంభమయ్యాయి. ఏం కావాలని అడగండి, నాకు న్యాయం కావాలని అంటున్నాను నేను. నా దగ్గరికి ఇప్పుడు వచ్చిన వారికి ఇక్కడికే ఆపేసుకోండి, ఎందుకంటే వాళ్ళు నాతోటి ఎవరైతే క్లోజ్గా ఉంటారో వారినే పంపిస్తున్నాడు మంత్రి గారు. ఫర్దర్ ఇంకా ఎవరన్నా రాని, ఈవెన్ మా ఇంటోళ్ళు వచ్చినా సరే వాళ్ళ మీద కూడా నేను చట్టపరంగా ముందుకోతాని ఈ తొలి వెలుగు వేదిక ద్వారా వాళ్ళని హెచ్చరిక అనుకోండి. సున్నితంగా ఇంటికి వచ్చి అడుగుతున్నారా? మీ ఇంటికి వచ్చి ఎందుకు? నాకు ఎవరు ఫోన్లు చేయరండి, ఇంటికే వచ్చి అడుగుతారు. డైరెక్ట్ ఇంటికి వస్తారు. ఫోన్లు చేస్తే మరి మీరు రికార్డ్ చేస్తారు కదా? ఎవిడెన్స్ నా దగ్గర పెట్టుకుంటాను సార్, అవసరమైనప్పుడు వాడతారు. ఓకే, ఇంటికి వచ్చి ఏం అడుగుతున్నారు? కాంప్రమైజ్ ఎందుకు రఘు, ఎందుకు ఇప్పుడు నీకు మళ్ళీ మంచి ఫ్యామిలీ ఉంది, ఎందుకు లైఫ్ స్పాయిల్ చేస్తారంటే నేను ఒకటే చెప్తున్నా, నాకు ఛాయ్ తాగే అలవాట్లేదు, మందు తాగే అలవాట్లేదు, నాకేం వ్యసనాలు లేవు. నేను ఏ విధంగా పాడవుతున్నానో మీరు చెప్తే నేను ఆ విధంగా నడుచుకుంటా అని చెప్పాను. లీగల్గా పోతే పాడైనట్ట. నేను వేసే ప్రశ్నలకు వాళ్ళు లేచిపోతున్నారు. నీకు చెప్పలేము రా, నువ్వు మెంటల్గాను అంటున్నారు. నేను మెంటల్గానే కాదు సార్. ఒక అవినీతి పరునికి మీరు అనుకూలంగా వచ్చిండ్రు, దయచేసి మీరు ఇట్లాంటి పనులు మానుకోండి. చట్టపరంగా అయితే నేను ముందుకు వస్తాను, డిసైడెడ్, అదైతే డిసైడెడ్. నన్ను భయపెట్టించే ప్రయత్నం చాలా విధంగా జరుగుతుంది సార్. అన్నోన్ పర్సన్స్ వస్తారు, రెక్కిలు నిర్వహిస్తున్నారు. మంచిది, ఎవరెవరు వస్తుండ్రో వాళ్ళ అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను క్లౌడ్ సర్వర్లో ఎవ్రీథింగ్ సెటప్ చేసి పెట్టినాను. ప్రతి డేటా ఇమీడియట్ బ్యాకప్ అయిపోతుంది. చలవగాలి రాఘవేంద్రరాజు అనేవాడు ప్రాణానికి తెగించి ఈ యుద్ధం చేస్తున్నాడు. నేను బతికున్నా చనిపోయినా కూడా ఇట్లాంటి సిన్సియర్ అడ్వకేట్స్ నాకు సపోర్ట్గా ఉన్నారు. ఆల్రెడీ జీపీ ఎవరికి ఇవ్వాలో నేను అన్ని సంతకాలు చేసి ఇచ్చేసాను. రఘు అనే వ్యక్తి చనిపోయినా కూడా కేసు నడుస్తుంది, దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. కాబట్టి పాలకులు ఉండొచ్చు, అవినీతి పరులు ఉండొచ్చు, అవినీతి పరునికి సహకరించే వాళ్ళు ఉండొచ్చు, చోట మోట దాదాలు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతారా? ఎవరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళని? ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని అధికారులు చేయలేదు అనుకో, ఇక కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. న్యాయపరంగా ముందుకు వస్తాను సార్. నా గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఈ పోరాటం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళైతే నన్ను ఎంతైతే వేధించిండ్రో నేను ఎవరిని వేధించాను సార్, ఓన్లీ చట్టపరంగా ముందరికి వెళ్తాను. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను నేను భావిస్తున్నాను. మా రేవంత్ రెడ్డి అన్న సీఎం అయినాక ఎవరేం చేశారని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి పెట్టినాను. అప్పుడు వాళ్లకు నేనేందనేది తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే అధికార మదంతో ఒక వ్యక్తి వాళ్ళని కాపాడతాడన్న అపనమ్మకంతో వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ ఎక్కువ రోజులు ఇది సాగదని నేను వాళ్ళకి తెలియజేయదలుచుకున్నాను. ఇప్పుడు మీకు పోలీస్ అధికారుల నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయా? పోలీస్ అధికారులు అంటే నాతో ఎవరైతే క్లోజ్గా ఉంటారో వాట్సాప్ కాల్ చేస్తారు సార్, చేసి ఒక్కసారి ఆలోచన చేయి, మాకు ఉద్యోగాలు పోతే చిన్న స్థాయి వెళ్ళామని రిక్వెస్ట్లు అయితే ప్రారంభమైనాయి. పేపర్లు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ప్రారంభమైతే దయచేసి నాకు ఫోన్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సరే నా ఫోన్లు ట్యాపింగ్ అవుతాయి, సరే అది మీరు వింటారా, పై వాళ్ళు వింటారా, శ్రీనివాస్ గౌడ్ డైరెక్ట్ వింటారా, ఈయనని. నా పోరాటం నిజాయితీ పోరాటం, కాంప్రమైజ్ అనేది నా జీవితంలో లేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి జోలికి పోను. నా దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళని ఇంత టోటల్ కానీ నేను వదిలిపెట్టాను అంతే. మొత్తం ఆస్తులు అమ్ముకొని ఫైట్ చేస్తాను, అది లీగల్గానే. ఇల్లీగల్ అనే వర్డ్ నా జీవితంలో లేదు. ఇప్పుడు చాలా మంది చూసే వాళ్ళు కూడా అనిపిస్తుంది, అరే ఇన్ని పైసలు ఎట్లా పెడుతున్నాడు, ఎక్కడి నుంచి తెస్తున్నాడు. మొత్తం ఆస్తులు అమ్ముకుంటున్నా సార్. అంతే, చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినా నేను అన్నీ అమ్ముకుంటున్నా. నా అదృష్టం అంటే మళ్ళీ సంపాదించుకుంటా, ఏం లేకున్నా కూలి పని చేసుకుని నా కుటుంబాన్ని సాక్కుంటా. కానీ ఒకరి దగ్గర లొంగి ఒకరి కాలకాడ ఫోటోలు వేసుకొని అన్న జై అనే మాటలు నేను మాట్లాడాను. ఎన్ని కోట్లు ఇవ్వడానికైనా రెడీ అండి శ్రీనివాస్ గౌడ్, మస్తునే పైసలు. ప్రజలకు ఇవ్వమనండి సార్, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, నేను కష్టపడి బతుకుతాను, పేదవాళ్ళకి దానం చేయమనండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేసు అయిపోయిందా అండి? మొన్న ఎలక్షన్ మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుంది, రీఓపెన్ అయిందండి. అది సుప్రీం మంత్రి గారికి తెలియనట్టుంది, వాళ్ళ అనుచరులకు తెలియనట్టుంది. మళ్ళీ నేను ఆల్రెడీ పిటిషన్ వేసినాను, ఓవర్ ఫోన్ వాళ్ళతో అప్పీల్కి వెళ్ళడమే కదా, అప్పీల్కి వెళ్ళారు అంతేనా? పిటిషన్ మళ్ళీ పెట్టినాను. ఓకే సార్, ఎవిడెన్స్లు గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మీరు ఏదైతే 4 మెన్ ఫార్ములా ప్రకారం అడిగినో అది నాకు ఇచ్చిండ్రు.
మీకేమో వేరే విధంగా ఇచ్చిన అనేది నేను అన్ని ఎవిడెన్సెస్ మళ్ళీ ఈసీకి పంపించిన. ఓకే. వాళ్ళు తలాలు పట్టుకుంటున్నారు అసలు మహబూబ్నగర్ అనే నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది. సేమ్ టైంలో అతి త్వరలో షార్ట్లీ అది బ్రేకింగ్ ఇవ్వాలనా లేదా అనేది అడ్వకేట్ గారు డిసైడ్ చేస్తారు. కాబట్టి షార్ట్లీ మంచి న్యూస్ మన ఛానల్ ద్వారా బయటకు వస్తుంది. ఓకే. సో ఈ ఫైట్ మాత్రం కంటిన్యూ చేయబోతున్నారు తప్పకుండా సార్. మరి ఎట్లా ఇప్పుడు మీ బిల్డింగ్లు గొలగొట్టిరు దాని మీద అదే మన అద్దాలు పగలగొట్టిరు అదే దాని అన్నారు, కంప్లైంట్ చేశారా? మరి కంప్లైంట్ ప్రీవియస్ ఇయర్ చేసిన సార్, ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎవరు వల్ల కొట్టి కూడా వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు చర్యలు తీసుకునే పరిస్థితులలో లేరు. వాళ్ళకు ఒత్తిళ్ళు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి పాపం. కాబట్టి అద్దం బలిగొట్టినంత మాత్రాన నా కాన్ఫిడెన్స్ అయితే బ్రేక్ కాదు సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ కేసులో ఉన్న వాళ్ళంతా కరెక్ట్ గానే ఉన్నారా? వాళ్ళని కూడా మేనేజ్ చేస్తున్నారా? కరెక్ట్ గానే ఉన్నారు సార్. వాళ్ళని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు పాపం. వాళ్ళకి ఇప్పటివరకు గట్టిగానే ఉన్నారు. వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళు దెబ్బతిని ఉన్నారు పాపం. దెబ్బతిని ఉన్నారు పాపం, ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు వ్యవసాయం ఉంది సార్. నాకు ఒక 10 క్వింటాల్ రైస్ బండి అనుకోండి, అలా ఒక క్వింటాల్ పంపిస్తున్నాం. ఒక క్వింటాల్ పంపిస్తే ఒక 2 months అన్న వాళ్ళు ఫ్యామిలీ నడుస్తుంది. ఆ విధంగా మేము కష్ట సుఖాలను షేర్ చేసుకుంటున్నాం. సరే ఒకరికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఏదో ఫీజు ఇబ్బంది ఉంది, ఇంకో మిత్రునికి చెప్పి కట్టిపిస్తున్నాం. అంటే నేనున్న పరిస్థితులలో నాకు చేతనైనంత నేను సపోర్ట్ చేస్తున్నాను. అంటే మనం బయటికి చెప్పొద్దు, అంటే మేము యూనిటీ ఉండాలి, ధర్మం కొరకు పోరాడుతున్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా డివేట్ కాలేదు సార్, అందరం యూనిటీగానే ఉన్నాం. కానీ మీరేమో ఎలక్షన్ కమిషన్ ఈ కేసు అని మీరు చూస్తున్నారు, ఆయనేమో మళ్ళీ ఇంకోసారి గెలవడానికి ఆయన మహబూబ్నగర్లో ప్రయత్నం చేస్తున్నట్టున్నాడుగా. ఆ భగవంతుడి దయ వల్ల ఈ కేసు తొందరగా క్లోజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నా విశ్వాసం. నిలబడి గెలిచేది భగవంతుని కనుక నిలబడకుండానే ఉండాలనేది నా ప్రయత్నం. అసలు నిలబడదు ఎలక్షన్లో. ఒకవేళ ఇది ప్రూఫ్ అయితే దేశద్రోహం కేసు. దేశద్రోహం కేసు. కన్విక్షన్ అయితే 6 years వరకు, ఆఫ్టర్ కన్విక్షన్ డేట్ అయిపోయిన డేట్ నుంచి 6 years నిలబడవద్దు అనేది చట్టం చెబుతుంది సార్. ఖచ్చితంగా కన్విక్షన్ ఆయనకు అవుతుందని నేను నమ్ముతున్నాను సార్. ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషనే ఏమి లేదని చెప్పిన తర్వాత ఇంకా ఏముంటుంది అందులో? మళ్ళీ మీరు అప్పీల్కి వెళ్ళి వాళ్ళు అంత ఈజీగా వదిలేస్తారా? వారి మీద కూడా మేము చట్టబద్ధంగా ముందరికెళ్తాం. ఎవరు? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎవరైనా ఉండదు సార్, చట్టం ముందు కామన్ మెన్ కైనా అదే, ఎవరికైనా ఒకటే చట్టం కదా, ఎవరైనా ఒకటే. ఖచ్చితంగా చట్టబద్ధంగా ముందరికెళ్తాం. ఓకే సార్. మరి ఎట్లా ఎవిడెన్స్ అటు ఇటు అయింది? మరి వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఆధారంగా రిపోర్ట్ ఇచ్చారు? నాకు ఓకే నాకు కొన్ని పేపర్లు ఇస్తామని పిలిచి అప్పటి నుంచి కిడ్నాప్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 23rd February నుంచి. ఓకే. అదేంటంటే మీరు ఒక్కసారి జూమ్ చేసి ఆ మూటను చూడొచ్చు. మీరే ఎత్తండి. ఈ మూట దయచేసి తెలంగాణ ప్రజలు గమనించగలరు, అన్ని వైపుల నుంచి చూడొచ్చు. ఈ మూటలో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతోటి నేను ముందరికెళ్తాను. ఇవి డిస్ప్లే చేయలేను, దయచేసి కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టు పరిధిలోకి వెళ్తున్నాయి కాబట్టి మేము దీన్ని డిస్ప్లే చేయలేము. ఖచ్చితంగా ఈ పత్రాల మీద నాకు నమ్మకం ఉంది, అన్ని గవర్నమెంట్ ఎవిడెన్సెస్. సో మీకేం ప్రెజర్స్ లేవా సార్? అంటే బేసిక్ అడ్వకేట్స్ కూడా ఇట్లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కేసు వేసేటప్పుడు దాని వెరిఫికేషన్ సిగ్నేచర్ చేయడానికి అడ్వకేట్స్ భయపడ్డారు. ఈ కేసు ఓన్లీ మిస్టర్ గౌడ్ అండ్ అదర్స్ ఉన్నారు కదండి, దాని లోపల హయ్యర్ అథారిటీస్, ఏం నార్మల్ వ్యక్తులు కాదు. ఓకే. ఒక్కొక్కరు, ఒక అమ్మాయి ఉన్నది జూనియర్ అమ్మాయి ఫస్ట్ సిగ్నేచర్ వేసింది. మిగతా అడ్వకేట్స్ ఏమన్నారంటే, నువ్వెందుకు పెడుతున్నావు, మేమందరం లేమా, రేపటి నాడు ఏదైనా జరిగితే నువ్వే ఎక్కడ అవుతావు అమ్మా అని అంటే, అమ్మాయి వచ్చి సార్ నాకు వైట్నర్ పెట్టండి నా పేరు పైన అని రిక్వెస్ట్ చేసి మరీ వైట్నర్ పెట్టించుకున్నా. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే సీసీగా మారిందో ఆ అడ్వకేట్స్ నాకు వచ్చి అడుగుతున్నారు, మా పేరు పెడితే బాగుండేది సార్, మేము కూడా ఫైట్ చేస్తుంటాం కదా అని. ఓకే, అప్పుడు ఆ ఇనీషియల్ స్టెప్ ఎప్పుడైనా చూడండి, ఫస్ట్ స్టెప్ ఎక్కేటప్పుడే కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఆ తర్వాత అన్ని ఆటోమేటిక్గా అన్ని స్టెప్స్ వస్తాయి. సో దీంట్లో కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఆలోచించాలి. ఒక మినిస్టర్ గారు అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక పొలిటికల్ లీడర్ అయినా 5 years అంతే. దెన్ ఆఫ్టర్ ఓటేస్తేనే వాళ్ళు, లేకుంటే లేదు. పబ్లిక్ ప్రతిసారి వాళ్ళకి హెల్ప్ చేయరు, కొత్త వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఐఏఎస్లో కానివ్వండి, ఐపీఎస్లో కానివ్వండి, అందరూ కూడా చిన్న స్థాయి ఎంప్లాయీస్ 35 years మినిమం చేయాలి. వాళ్ళు ఆలోచించుకోవాలి, నాకు ప్రమోషన్స్ రావాలా, నా ఫ్యూచర్ బాగుండాలా అనేది అదే ఆలోచించుకొని వాళ్ళు వర్క్ చేయాలి. అంతే, నాకు మినిస్టర్ ఉన్నాడు ఈ స్టేజ్లో అంటే నెక్స్ట్ కనిపించాడు అతడు, తర్వాత మీరే కనిపించేది అంతే. తర్వాత బాధపడవలసింది ఎంప్లాయీ. వాళ్ళు తను 35 years చూసుకుంటారా 5 years చూసుకుంటే వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇంకోటి కాన్స్టిట్యూషన్ కూడా కొద్ది నమ్మాలి. మినిస్టర్ అయినా కానీ వీళ్ళు అయినా అందరము ఆ పిల్లర్ కిందనే వర్క్ చేసేది. దాన్ని మీరు పక్కకు పెట్టి డివైడ్ చేసుకుంటూ మీకు గవర్నమెంట్ ఇచ్చిన డ్యూటీస్ను డిశ్చార్జ్ లోపల కూడా డివైడ్ చేస్తూ మీరు వస్తున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి
ఏ చేస్తున్నా కానీ ఒక వ్యక్తికి లొంగదీసే ప్రెషర్ మాత్రం పెట్టరు. అట్లా పెట్టారనుకోండి, ఇంకా మాకు మెథడ్స్ ఉన్నాయి, మేము ఫాలో అవుతాం. ఇప్పుడు చూశారు వీళ్ళు ఇంత చేశారు కదండి, వీళ్ళు ఎన్ని కేసెస్ వేసినా కానీ ఆపగలిగారు. ఎక్కడ? అడ్మినిస్ట్రేషన్లో ఆపగలిగారు. జ్యుడిషియరీ ఆపగలిగారా? మేము వస్తున్న జ్యుడిషియరీ ద్వారా వస్తున్నాం. పెన్కు చాలా పవర్ ఉంటుందండి. మీరు వీళ్ళకి తీసుకుపోయారు, జైల్లో ముందు కొట్టారు, చేశారు, అన్నీ చేశారు, అది తాత్కాలికంగా అయిపోయినాయి. కానీ ఇతడు చేస్తున్న పెన్ పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ మీ లైఫ్ను క్లోజ్ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చిన హైకోర్టు ఇంకా అలాగే పెండింగ్ పెట్టుకునే ఉంది, ఇంకా అయిపోలా, అది అయిపోలా. ఇప్పుడు రేపటి నాడు తాను మళ్ళీ ఫర్దర్గా హయ్యర్ అథారిటీకి వెళ్తారా, మా దాంట్లో లోపల జ్యుడిషియరీ లోపల హయ్యర్కి వెళ్ళి దాన్ని డిస్పోజింగ్ కూడా మళ్ళీ ఆర్డర్స్ తెచ్చుకుంటారా, తన పైన లెఫ్ట్ అయి ఉంది. ఇప్పుడున్న ఎవిడెన్సెస్ను తీసుకొని మళ్ళీ హయ్యర్ అథారిటీ అయినా ఇప్పుడు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టే ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసుకొని దీన్ని ఎంత తొందరగా అయితే బిఫోర్ ఎలక్షన్ డిస్పోజ్ చేయించుకున్నారు అనుకోండి, అప్పుడు ఆయన ఒక సమయంలో బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన డిస్క్వాలిఫై అయ్యారు అనుకోండి, ఇంకా నెక్స్ట్ మినిస్టర్ గారు ఆలోచించవలసింది ఎంప్లాయీస్ గురించి. ఆయన చూసుకొని వీళ్ళందరూ ఎగిరారు, వీళ్ళ పరిస్థితి ఆయన దిక్కు చూడాలి, ఎలా ఉంటుంది మా సీన్ అనేది. కానీ ప్రెషర్ అనేది నా పైన కూడా ఉంటుంది, కాకపోతే ఇంకేముంటుందండి, అంతే. జస్ట్ లైట్గా. ఇప్పుడు ఢిల్లీలో వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదండి, సౌత్ అవెన్యూ బ్లాక్ విఐపి బ్లాక్లో, మరి ఏమైందా కేసు అసలు? ఆ కేసు ఛార్జ్ షీట్ సెప్టెంబర్ 10కి వాయిదా పడ్డా సార్. సెప్టెంబర్ 10కి వెళ్తున్నాను, కోర్టుకు వెళ్ళి అక్కడ అటెండ్ వాళ్ళు ఛార్జ్ షీట్ పోలీసుల మీద కూడా కేసు అయ్యింది. ఎంతమంది మీద అయింది అనేది వాళ్ళు కూడా మొత్తం డేటా తీశారండి. అక్కడికి ఎంతమంది వచ్చారనేది ఢిల్లీ పోలీస్ దగ్గర మొత్తం డేటా ఇన్వెస్టిగేట్ చేయడం అట్లాంటిది వాళ్ళు టెక్నికల్గా ఎవిడెన్స్లు నాకు చూపించారు. అక్కడ సంబంధిత ఎస్హెచ్ఓ గారు నాకు అన్ని ఎవిడెన్స్లు చూపించారు. వాళ్ళు ఇక్కడికి వచ్చిపోయారా లేదా అనేది ఇంకా ఛార్జ్ షీట్ దశలో ఉంది, అది అంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది. వారు ఏం చేస్తారనేది నేను ఢిల్లీ వెళ్ళి మొత్తం క్లియర్స్ పేపర్స్ తీసుకొని ఇక్కడ ఇదైతే సంబంధిత ఎవిడెన్స్ ఉన్నాయో అవి మొత్తం మేము కోర్టులో వేసి, అక్కడ ఢిల్లీలో కూడా లీగల్ టీం ఉంది మాకు, సార్ కూడా వస్తారు మాతో కూడా వచ్చి మేము అది అక్కడ ఫైట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ కేసు ఇదే కోర్టులో కంటిన్యూ అవుద్దండి, మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు స్పెషల్ కోర్ట్స్ వచ్చాయి. ఇది ఎవరికి మన ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ అంటే ప్రజాప్రతినిధుల ఆర్బీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి స్పెషల్ వాళ్ళది. ఒకసారి మినిస్టర్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, ఎనీ ఎమ్మెల్యే, నాట్ ఓన్లీ మినిస్టర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్ వీళ్ళు ఎవరు ఉన్నా సరే ఒకసారి వాళ్ళపైన ఇనిషియేట్ అయిన ఎక్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఎవరైనా సరే వాళ్ళపైన ఒకసారి అలిగేషన్స్ వస్తే ఒకటి క్రైమ్ రిజిస్టర్ అయింది అనుకోండి, రిజిస్టర్ అయిందంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉన్న సెక్షన్స్ దాని కాగ్నైజేషన్ బట్టి 3 years ఉంటే స్పెషల్ ఎస్పీ ఎక్సైజ్ కోర్ట్ ఉంది వీళ్ళ గురించి, లేదని అంటే నాంపల్లి సెషన్ కోర్ట్ ఉంది. మోర్ దాన్ 3 years ఉన్న వాళ్ళకి అన్నిటికీ అక్కడ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఒకటే దగ్గర రావాల్సిందే. అదే మన నాంపల్లి కోర్టుకు మేబీ మ్యాక్సిమం గోయింగ్ టు గెట్ ట్రాన్స్ఫర్, అది యాజ్ పర్ ద సర్క్యులర్ ఆఫ్ ది హైకోర్టు. వాళ్ళకి సర్క్యులర్ ప్రకారమే 3 years మోర్ దెన్ ఉంటే 100% ట్రాన్స్ఫర్ చేయాలి. జస్ట్ కాగ్నైజ్ తీసుకునే కోర్టు ఒకటి ఉంటుంది, ట్రయల్ చేసే కోర్టు ఒకటి ఉంటుంది. ఇప్పుడు కాగ్నైజేషన్ అయిపోయింది కాబట్టి ట్రయల్ స్టేజ్కి వచ్చేసింది. ట్రయల్ డైరెక్ట్ ఇప్పుడు సమన్స్ అనే వచ్చేసింది. సమన్స్ వాళ్ళకి సమన్స్ ఇచ్చుకుంటేనే ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళు. ఓకే, సో ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా శ్రీనివాస్ మన రాఘవేంద్రరాజు గారు? ఇంకా బ్రేకింగ్ న్యూస్ షార్ట్లీ ఇస్తాం సార్. ఓకే, మీకు ఖచ్చితంగా తొలి వెలుగు ద్వారానే ఇస్తాం, అది కూడా ఎందుకంటే మాకు అన్నిటికీ అండగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బ్రేకింగ్ న్యూస్ ఉంటాయి. నా మీద దాడులు జరిగే అవకాశం కూడా ఉంది. నేను కూడా ప్రొటెక్షన్ అంటే ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, నా చుట్టూ వేరియస్ ప్లేసెస్లలో వేరియస్ మెంబర్స్ ఉంటారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియో రికార్డ్ అవుతూనే ఉంటుంది. సరే వాళ్ళు నన్ను దాడి చేసినా, నన్ను చంపినా, ఐదర్ ఏం చేసినా కూడా రికార్డ్ అయ్యే ఒక సెటప్ అయితే నేను సెటప్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కోర్టు నుంచి వచ్చిన ప్రొటెక్షన్ కూడా అక్కడ ఉన్న పోలీసులు ఆపినరు. మళ్ళీ అభ్యర్థిస్తాం, హైకోర్టు ద్వారా అభ్యర్థిస్తే మళ్ళీ ప్రొటెక్షన్ తీసుకునే ఏర్పాటు చేస్తాం. మీరేం ప్రొటెక్షన్ అడిగారు? నాకు ప్రొటెక్షన్ ఇవ్వమని కోర్టు ద్వారా వచ్చింది, కానీ ఇక్కడ మంత్రి గారి ప్రెజర్కి ఇవ్వలేదు. ఒక చిన్న నా ఒపీనియన్ చెప్తున్నానండి. రాఘవేంద్రరాజు గారు కోర్టు నుండి ప్రొటెక్షన్ అడుగుతా ఉంటారు. మా కోర్టు ఎక్కడ ఇస్తుందండి? అదే పోలీస్కి ఇస్తుంది. మీరే ఆ పోలీస్ పైన కేసు వేస్తున్నారు, మళ్ళీ వాళ్ళ దగ్గరనే మీరు ప్రొటెక్షన్ అడుగుతున్నారు. అది ఎంతవరకు నిలబడగలుగుతుంది? కాబట్టి మీరు సెంట్రల్లో ట్రై చేసుకొని అక్కడ నుండి స్పెషల్గా ఉన్న వాళ్ళకు పోలీసెస్ ఉంటాయి, రిజర్వ్ ఫోర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా ప్రొటెక్షన్ తీసుకుంటే బాగుంటుంది. స్టేట్ పోలీస్ పైన మీరు కేసు చేస్తున్నారు, అదొకటి మరవకండి. షూర్ సార్. అంటే నేను నా ఉద్దేశంలో అడ్వకేట్ గారు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ని చలవగల రాఘవేంద్రరాజు గౌరవిస్తారు, కానీ అందులో ఉన్న కొంతమంది ఎవరైతే చట్ట వ్యతిరేకంగా చేసిందో వారిపైన నా పోరాటం. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఖచ్చితంగా గౌరవిస్తాను సార్ నేను.
అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, అడ్వకేట్ అందరూ గారు అలాగే చెప్పేది నిజమే. ఉంటారు. కొంతమంది కొంతమంది యా, పైన కొంతమంది పోరాటం. మనం ఏం మాట్లాడినా కొంతమంది గురించే మాట్లాడతాం, తప్పు చేసిన వాళ్ళ గురించే మాట్లాడతాం. అందరు పోలీసులు పాపం పోలీసులు పూట గడవక, వాళ్ళకి సరెండర్లు రాక, జీతాలు రాక, ఘోరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు కూడా కనబడతా ఉన్నాయి. సో అందరి గురించి మనం మాట్లాడలేదు, కొంతమంది గురించే మాట్లాడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాఘవేంద్రరాజు గారు అండ్ సునీల్ గారు, థ్యాంక్ యూ. సో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు దయచేసి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీ మీద పోలీసు అధికారుల మీద కేసులు నమోదైనాయి. ఇక రేపటి నుంచి మీరు తిరగాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఆయన అంటున్నారు రాఘవేంద్రరాజు గారు, నాకు ప్రాణహాని ఉంది, మంత్రి దగ్గర నుంచే నన్ను ఫాలో అవుతూ ఉన్నారని, మీరు ఆయన కోసం తిరుగుతూ ఉన్నారట, కాంప్రమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. సో అందరూ ఏమడుగుతున్నారంటే దయచేసి ఒక ప్రెస్ మీట్ పెట్టమని అడుగుతున్నారు ఈ కుట్ర కేసు దీనిపైన. అంటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మీరు మంత్రి కదా, మీ మీదే జరిగినప్పుడు మీరు మాట్లాడాలి కదా. సో ఆడ ఈడ ఆ ఇంటర్వ్యూలలో ఏదో ఒక 2 మాటలు చెప్పి తప్పించుకునే వ్యవహారం ఎందుకు? ఓపెన్గా తెలంగాణ భవన్లో కూర్చోనో లేకపోతే ఇంకో దగ్గర కూర్చోనో కేటీఆర్ని పక్కన పెట్టుకొని, ఇటు పక్కన ఇంకో మంత్రిని పక్కన పెట్టుకొని జర వివరాలన్నీ బయట పెట్టండి, మాకు కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము డ్రామా అంటున్నాం, ఎక్కడి డ్రామా? ఇదంతా ట్రాష్, తొలి వెలుగు మాట్లాడేది తప్పు, ఇది డ్రామా కాదు, నిజంగానే నా మీద హత్యాయత్నం జరిగిందని వివరాలు బయట పెట్టవచ్చు కదా. సో దీనికోసం మేము వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు బాగుండాలి. సో దయచేసి రెస్పాండ్ అవ్వండి. ఈ కుట్ర కేసుకు సంబంధించిన వివరాలు మీ నోటి వెంట వస్తే ఇంకా బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.